ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మీకు ఎక్సలెంట్ ఫార్మ్ గురించి చెప్తాను. అలాగే లొకేషన్ ఎక్కడ ఉంది, శాలరీ ఎంత ఇస్తారు, మీకు క్వాలిఫికేషన్ ఏం కావాలి, జెంట్స్ కావాలా ఫీమేల్స్ కావాలనేది మొత్తం మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే ఇంకో 2 కంపెనీస్ ఉన్నాయి, అవి కూడా తర్వాత కవర్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు, వీ హ్యావ్ అర్జెంట్ వ్యాకెన్సీస్ ఇన్ ఎక్సలెంట్ ఫార్మా ఎట్ శ్రీ సిటీ లొకేషన్. ఆపరేటర్స్ 100 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉందని చెప్తున్నారు. అలాగే మినిమం క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఎనీ డిగ్రీ, ఓకేనా. అలాగే ఆన్ రోల్ పొజిషన్స్ వచ్చి సిటీసీ పర్ ఇయర్ 2 lakhs per annum అంటున్నారు. సో దీన్ని పర్ మంత్కి కన్వర్ట్ చేస్తే టేక్ హోమ్ శాలరీ వచ్చి 11,500 రూపీస్ మీకు పడుతుంది అనమాట. శాలరీ కొంచెం తక్కువగా ఉంది. జెండర్ వచ్చి ఓన్లీ మేల్స్ వరకే అడుగుతున్నారు. అలాగే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషను ఫ్రమ్ సూర్యాపేట తడకే తీస్తారంట. అలాగే సబ్సిడీ ఫుడ్ ఇన్ ఆల్ షిప్స్ అంట. సో ఒకవేళ వీళ్ళు ఫుడ్కి ఏదో అమౌంట్ అనేది కట్ చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు అడగను అనమాట. సో ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఫ్రీనా, ఒకవేళ ఏదైనా సబ్సిడీ అంటే అయ్యే అమౌంట్లో మనకు కొంచెం తగ్గించి తీసుకుంటారు అనమాట వాళ్ళు. అది ఏమైనా ఉందని అడగండి. సో ఈ శాలరీకి మనకు ఫుడ్కి ట్రాన్స్పోర్ట్కి అమౌంట్ కట్ చేస్తామంటే నాకు తెలిసి అయితే అవసరమైతే లేదు, కానీ నేను చేయాలి కాబట్టి వీడియో చేస్తున్నాను మీకు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షేర్ టు ద రెజ్యూమ్ 9949617371 లేదా ఆర్ డైరెక్ట్లీ కమ్ టు ఫ్యాక్టరీ అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. సో ఇది ఎక్సలెంట్ ఫార్మ్ ఎక్కడ ఉందంటే, సో మనకు ఈ కంపెనీ సెజ్లో వెస్ట్ ఫార్మా ఉంది కదా. సో వెస్ట్ ఫార్మా అటుపక్క ఉందని చెప్పారనమాట. నేనైతే వెళ్ళలేదు. సో మీరు ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇంకా మనం నెక్స్ట్ కంపెనీ ఏంటో చూద్దాం. డియర్ ఆల్, అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇన్ ఐసియాన్ ఆటో పార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిటీ తాడా. సో ఐసియాన్ గురించి మీకు తెలుసు కదా. ఇది ఎక్కడ వస్తున్నారంటే, సో కొబెల్కో దాటాక ఐఎంఓపి దాటుకున్నాక సో ఎన్హెచ్కే స్ప్రింగ్ దాటిన తర్వాత వస్తుందన్నమాట. అంటే నీలింక్కి ముందు ఈ కంపెనీ అనేది కనిపిస్తుంది మనకు. సో క్వాలిఫికేషన్ చూస్తే బీఈ ఆర్ బీటెక్లో మెకానికల్ ఆర్ ఆటోమొబైల్స్ ఎవరైనా ఒకే పర్లేదు తీసుకుంటామంటున్నారు. ఇంకా ఎక్స్పీరియన్స్ చూస్తే 1 year వరకు ఉంటే మంచిది అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. అలాగే పాస్ అవుట్ ఇయర్ చూద్దాం. సో 22 and 24 అంటే 23 కూడా ఉంది. మొత్తం మీకు లాస్ట్ 3 years పాస్ అయిన వాళ్ళైతే మీకు దీనికైతే పనికొస్తారు. అలాగే డెసిగ్నేషన్ చూడొచ్చు, జీఈటీ అంటున్నారు. సో జీఈటీ అంటే ఏంటో నాకైతే కరెక్ట్గా తెలియలేదు. సో మీరు డిపార్ట్మెంట్ పర్చేజ్ కింద కావాలని చెప్తున్నారు. అలాగే నోట్ వచ్చి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫర్డ్ అని చెప్తున్నారు, జెంట్స్ మాత్రం కావాలి అంటున్నారు. అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్ టు దిస్ నెంబర్ 8977862487, ఓకేనా. ఈ నెంబర్కి అయితే కాల్ చేసి సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నామంటే ఏంటో మీరు వివరంగా కనుక్కోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ వేరే కంపెనీ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, మాంబట్టు తడ ఏపీ. సో ఈ భారత్ ఫోర్జ్ ఎక్కడ వస్తున్నారంటే, మనకు సూర్యాపేట పక్కన అపాచీ కంపెనీ ఉంది కదా. సో మనం వీడియో చేసాం, చాలా మందికి ఐడియా ఉంటుంది అనమాట. ఈ కంపెనీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో అపాచీ కంపెనీ బాగా దాటుకొని రేజన్ టెక్ అలాగే టాటా కంపెనీ దాటి మొత్తం పోయినాక మీకు ఈ భారత్ ఫోర్జ్ అనే కంపెనీ అయితే వస్తుందన్నమాట. సో ఇందులో అయితే తీసుకుంటున్నారు. ఇదంటే మీకు చెప్తాను చూడండి. వీఆర్ హైరింగ్ ఆఫ్ రోల్ జాబ్ అంటే కాంట్రాక్ట్, ఓకేనా. అలాగే ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ వచ్చి 5 మంది కావాలంటున్నారు. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ అండ్ డిప్లొమా. శాలరీ చూడొచ్చు అప్ టు 25,000 అంట. సో శాలరీ కొంచెం బెటర్ చెప్తున్నారు, కానీ పోస్ట్ మాత్రం 5 ఉన్నాయి. సో ఐటీఐ డిప్లొమాలో ఎవరైనా ఉండి ఎక్స్పీరియన్స్ కానీ ఉండే పని అయితే దీనికి ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా దీనికి శాలరీ బాగుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా అడుగుతారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో చూసుకొని అయితే వెళ్ళండి. చూడొచ్చు, నోటెడ్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ మినిమం 2 to 3 years ప్రీవియస్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్. చెప్పాను కదా, ఖచ్చితంగా ఈ శాలరీ ఇస్తే ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా అడుగుతారు. ఇది బ్లూ ఓషన్ అయితే మీకు జాబ్స్ అంటే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ అమ్మ చూడొచ్చు 8886600975 అలాగే 8886600979 అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి 24th August రోజు మీకు జరగాల్సి ఉంది ఇంటర్వ్యూ, కానీ డేట్ జరుగుతుంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు, కాల్ అయితే చేయండి. తర్వాత చూద్దాం. అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇది ఎక్కడ అంటే ఫ్రెండ్స్, ఇది పానాసోనిక్ కార్బన్ ఇండియా కంపెనీ లిమిటెడ్, ఇది చెన్నైలో ఉంది. సో ఇదేంటో మీకు చెప్తాను. సో అర్జెంట్ రిక్వైర్మెంట్, కంపెనీ నేమ్ వచ్చి పానాసోనిక్ కార్బన్ ఇండియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. అలాగే జాబ్ లొకేషన్ వచ్చి చెన్నై నుంగంబాకం హెచ్ఓ అనమాట, హెడ్ ఆఫీస్ కింద వస్తుంది. అలాగే పొజిషన్ వచ్చి ఏఎం అకౌంట్స్ కావాలంట. అలాగే క్వాలిఫికేషన్ వచ్చి మినిమం సిఏ అండ్ ఇంటర్ కావాలంట. సో ఏజ్ లిమిట్ వచ్చి 40 years దాకా ఉన్నా పర్లేదు. సో శాలరీ వచ్చి యాజ్ పర్ కంపెనీ నామ్స్ అనమాట. శాలరీ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మీకు శాలరీ దగ్గర మనకు
50K వరకు వస్తుందన్నమాట. సి అంటే ఆషామాషి కాదనమాట. సి ఇంటర్ అంటే ఇంటర్మీడియట్ కాదనమాట. సి ఇంటర్ అంటే అది వేరు. సో ఆ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే దీనికి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే జాబ్ రోల్ వచ్చి ఆన్ రోల్ అనమాట. అంటే కంపెనీ ఎంపిక వచ్చి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ క్యాన్ వాట్సాప్ టు 9494201199 అయితే మీ రెజ్యూమ్ కావచ్చు, మీ డీటెయిల్స్ కావచ్చు, ఫోన్ కావచ్చు, ఈ నెంబర్కి అయితే మీరు చేయొచ్చు. సో ఫర్దర్గా వాళ్ళు ఈ పోస్ట్కి మీరు అర్హులు కాదని చెప్తారన్నమాట. మీ వివరాలు చెప్పిన తర్వాత మీరు వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే లేదనమాట. కానీ 40 years వరకు అయితే ఏజ్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం బాగుంది. సో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వెళ్ళొచ్చు అనమాట. సో చెన్నైలో మీరు స్టే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ బ్లూ స్టార్లో ఏమున్నాయో కంపెనీస్ అయితే చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు కాసా గార్డెన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్లో అయితే మీకు జాబ్ అనేది ఇస్తారనమాట. సో బ్లూ ఓషన్ ఇంతకుముందు బ్లూ స్టార్లో ఆల్రెడీ చేస్తున్నాం. సో అవి వేరేదనమాట కాంటాక్ట్స్. ఇట్లా బ్లూ ఓషన్ అని వేరే కంట్రీ అయితే తీసుకున్నారు. సో వీళ్ళు వచ్చి కాసా గ్రాండ్ కేర్లో వాళ్ళైతే తీసుకుంటున్నారు ఎంప్లాయీస్ని. సో అది వీళ్ళు చెప్తున్నారు. వ్యాకెన్సీస్ వచ్చి ఆఫర్లు అంట, అంటే కాంట్రాక్టే. బ్లూ స్టార్ ఏసీ కంపెనీ టాటా శ్రీ సిటీ. ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్ వచ్చి 10th అలాగే +2 అంటే ఇంటర్ అనమాట. సో డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వాళ్ళని కూడా అడుగుతున్నారు వీళ్ళు. జెండర్ వచ్చి ఫీమేల్స్ ఓన్లీ అంట. సో ఫీమేల్స్కి ఇదొక గుడ్ న్యూస్ అనమాట. అలాగే ఏజ్ చూడొచ్చు 19 to 32 years అంట. సో ఏజ్ కూడా బాగానే ఉంది. శాలరీ చూడొచ్చు 14,800 టేక్ హోమ్, అంటే ఇది నెట్ శాలరీ, గ్రాస్ శాలరీ కాదు. గ్రాస్ శాలరీ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు ఫ్రీ ఫుడ్, అలాగే ఫ్రీ బస్సు కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీకు పిఎఫ్, ఈఎస్ఐ అంతా మీకు కామన్ అనమాట. ఇంటర్వ్యూ డేట్ వచ్చి 24/8/2024 అనమాట. టైమింగ్ వచ్చి 8:30 నుంచి 9:30 లోపల అయితే చేస్తారు. అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ చూడొచ్చు, మీకు 4 ఫోన్ నెంబర్ ఇచ్చినారు అనమాట. సో కాల్ 9840570106. అలాగే కింద 3 నెంబర్లు ఉన్నాయి. సో వాటిని మీరు పాస్ చేసి నెంబర్ తీసుకుని అయితే మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా, ఇది బ్లూ స్టార్కి మీరు ఒకవేళ వెళ్ళాలంటే ఫీమేల్స్ చెప్తున్నాను. ఈ క్వాలిఫికేషన్స్ అలాగే ఈ ఏజ్ దాకా ఉంటే మీరు వెళ్ళొచ్చు అనమాట. మీకు అయితే ప్రాబ్లం అయితే లేదు. సో డేట్ దొరికిన మాత్రం మీరు ఫీల్ అవ్వకండి, నేను తిట్టకండి. ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను. ఈ పంపించే వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ద్వారా రావాలన్నమాట. వాళ్ళకి ఒలిబరు, సో హెల్ప్ చేయడానికి ఒలిబరు అనమాట. ఇది వాళ్ళు కూడా మనం ఏమనలేం. ఓకేనా, ఇంకా లాస్ట్ ఒకటి ఉంది. ఇది సో ఆర్ఆర్బీకి సంబంధించిన జాబ్ అనమాట ఇది. సో ఇది కూడా ఏంటో మీకు చెప్పేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు అనమాట. కింద మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా ఒకటి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అలాగే ఇక్కడ కూడా ఉంది. సో అదే లింక్ని మీరు క్రోమ్లో టైప్ చేసుకోవాలంటే మీకు కావాలని చెక్ చేసుకోవచ్చు. చూడొచ్చు 14,298కి ఉద్యోగ ఖాళీలను పెంచిన ఆర్ఆర్బీ. దేశవ్యాప్తంగా 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసే సంగతి తెలిసిందే. తాజాగా వీటికి మరో 5,154 పోస్టులను జత చేసింది. మొత్తం పోస్టు సంఖ్యను 14,298కి పెంచింది. దీంతో సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఖాళీల సంఖ్య 959కు చేరింది. 10తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాస్ అయిన వారు ఈ ఉద్యోగులకు అర్హులు. దరఖాస్తులకు త్వరలోనే అవకాశం కల్పించనున్నారు. ఓకేనా, పూర్తి వివరాలకు లింక్ చూడొచ్చు. షార్ట్ turl.8/6am/ms. సో ఇది లింక్ అనమాట ఇది. సో నేను పైన కూడా వేస్తాను. దీనిగా మీరు చూసి టైప్ చేసుకుని ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో అవి ఏం జాబ్స్, ఎక్కడ మీకు జాబ్ ఇస్తారు అనేది మొత్తం చెప్తున్నారు. ఇక్కడ ఏమంటే సికింద్రాబాద్ అనేది అంటున్నారు కదా. సో నాకు తెలిసి మ్యాక్సిమం మన సైడ్ కాదు. సో ఒకవేళ జాబ్ ఇస్తే మీరు అక్కడే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉండే పని అయితే మీరు వెళ్ళొచ్చు. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో అనమాట. సో ఈ వీడియో, నిన్న వీడియో, మన వీడియో చూశారు కదా. సో కొన్ని డేట్స్ దాటిపోయినాయి, మీరు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఆ రోజులనే మొత్తం చేరిపోతారని అయితే ఏమీ లేదు. ఇంకా పోస్టులు ఖాళీ ఉంటాయన్నమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీ కొరకు కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా, నన్ను సపోర్ట్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా జాబ్ లేని వాళ్ళకైతే హెల్ప్ చేయండి. అలాగే డైలీ మన ఛానల్ని ఫాలో అవుతానండి. ఇంకా మనం రేపటి ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.